నమస్కారం. బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్లిన ఇరువురు నేతలు. ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎన్నికలు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగిన వైనం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటన. పోలింగ్ కేంద్రాల్లో నిన్న ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారని వివరణ. ఎన్నికల అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వెల్లడి. స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటల పాటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా బలగాలు పహారా నిర్వహిస్తాయని స్పష్టీకరణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో ప్రత్యేక విమానంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వారణాసి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోడీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరతారు. కాగా మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు. కాగా మోడీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 63.19% నమోదైంది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది. పోలింగ్ కేంద్రాల్లోని నిన్న ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు. ఏపీలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సమయంలో పలు చోట్ల ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. 275 బ్యాలెటింగ్ యూనిట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని అన్నారు. 217 కంట్రోల్ యూనిట్లు, 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్ద 20,000 యంత్రాలను అధికంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం ఉందని తెలిపారు. అలాంటి చోట్ల తగిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందిందని అన్నారు. మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఈరోజు మార్నింగ్ 7 నుంచి మన 46,389 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది. వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ మార్నింగ్ నుంచే క్యూ లైన్లో చాలామంది వచ్చారు. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు a large gathering was there. They were in the first hour itself 600 to 700 people had come. At that time and later there were some issues related to EVM machines gurinchi konni issues vachinayi. So manaku vachina report prakaram around 275 BUs ballot units sambanchi issues vachinayi. 217 కంట్రోల్ యూనిట్స్, తర్వాత 600 వరకు వీవీప్యాట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. యాజ్ ఐ సెడ్ యస్టర్డే ఆల్సో మన దగ్గర 46,000 పోలింగ్ స్టేషన్కి 20% ఎక్స్ట్రా machines were there.
So as and when the problem came, it was removed. And generally, this is a very lesser percentage of BUs and CUs change as compared to last time, because we had all the new machines this time. విజయవాడ తూర్పు జగ్గైపేట నియోజకవర్గాల ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్నా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచామని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గాల ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. మంగళవారం నాడు అభ్యర్థులకు ఎన్నికల పరిశీలకులకు స్ట్రాంగ్ రూమ్ల గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం ఈవీఎంలలో స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. సుమారు 85% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రి 11 గంటల వరకు చివరిగా ఎన్టీఆర్ జిల్లా జీకుంటూరు మండలం వెలగలూరులో పోలింగ్ చివరిగా ముగిసినట్లు స్పష్టం చేశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలిరావడం హర్షణీయమన్నారు. మైలవరం నియోజకవర్గంలో మొత్తం 296 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గం మొత్తం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఓటు కల్పించామని, కొంతమంది తమ ప్రతినిధులు విచారణ కొరకు ఇళ్ల వద్దకు వెళ్లిన సందర్భంలో ఇంటి వద్ద లేని వారికి మాత్రమే కొన్ని ఓట్లు తొలగించడం జరిగిందన్నారు. వాటిలో కూడా ఫిర్యాదులు చాలా తక్కువగా వచ్చాయని అన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటల పాటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా బలగాలు పహరా స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటల పాటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా బలగాలు పహారా నిర్వహిస్తాయని తెలిపారు. అభ్యర్థులకు ఎప్పుడు ఎటువంటి అనుమానం వచ్చినా సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ కు వచ్చి రిజిస్టర్లు సంతకం చేసి సీసీ కెమెరాలు వీడియోలను పరిశీలించుకోవచ్చని తెలియజేశారు. నియోజకవర్గానికి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 1-2 చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది. మాక్ పోల్ కన్నా మునిపే ఒక 4-5 బ్యాలెట్ యూనిట్స్ని, కంట్రోల్ యూనిట్స్ని, అదేవిధంగా వీవీప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం 2 యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో, వెలగలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతోంది. మొదటి నుంచి వాటిల్లో చిన్న సమస్యలు రావడంతో టెక్నికల్గా ఎలక్షన్ ఇప్పటికి ఇంకొక 10-15 నిమిషాల్లో అది కూడా పూర్తవుతుంది. సో చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి. ఇవన్నీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా సెక్టర్ వైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నిటిని వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను స్క్రూటినీ చేయాల్సినటువంటివి అంటే అబ్జర్వర్ గారు రేపు మార్నింగ్ 11 గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్ సమక్షంలో, రాజకీయ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ స్క్రూటినీ జరుగుతుంది. వారు అడిగినటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆయన వెరిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత అబ్జర్వర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. పోరంకిలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు బాహుబలికి దిగారు. దీనిపై పెనంలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. కృష్ణా జిల్లా పోరంకిలో నిన్న ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తన అనుచరుడు ఆరేపల్లి రాముపై దాడి జరిగిందని, టీడీపీ గూండాలు అరాచకాలకు పాల్పడ్డారంటూ ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని తెలిసి ఆరేపల్లి రాము అడ్డుకున్నాడని, కానీ అతడిపై తో దాడి చేశారని మంత్రి ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. టీడీపీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి జోగి రమేష్ గత ఎన్నికల్లో పెడం నుంచి గెలవగా ఈసారి బదిలీలో భాగంగా పెనంలూరు నుంచి బరిలో దిగారు. పెనంలూరులో టీడీపీ నుంచి బోడే ప్రసాద్ పోటీలో ఉన్నారు. ఎలక్షన్ సందర్భంగా నిన్న గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉండగా ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఒకరిపై ఒకరు చెప్పులతో, రాళ్లతో కొట్టుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గన్నవరం నియోజకవర్గంలోనూ పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థి వంశీ తన అనుచరులను రెచ్చగొట్టి ప్రత్యర్థులపైకి ఉసిగొల్పాలని
టీడీపీ వర్గీయులు ఆరోపించారు. ముస్తాబాద్ గ్రామ సచివాలయాల వద్ద యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ అనుచరులు దాడికి విఫలయత్నం చేశారు. వైసీపీకి చెందిన బొంతు సాంబిరెడ్డి ఏజెంట్గా వెళ్లి పోలింగ్ బూత్లోనే ఫ్యాన్కు ఓటు వేయాలని ప్రచారం చేస్తుండటంతో టీడీపీ ఏజెంట్లు యార్లగడ్డ దృష్టికి తీసుకువెళ్లారు. యార్లగడ్డ అక్కడికి చేరుకొని పోలింగ్ బూత్లో ఉండి ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా యార్లగడ్డపైకి వచ్చారు. అదే పోలింగ్ కేంద్రం వద్ద బయట వంశీ కారులో ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న సిపి రామకృష్ణ అక్కడికి చేరుకొని వంశీ యార్లగడ్డను పంపేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మే 13న పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది మరుసటి రోజు మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్ పరిగణించాలని ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 7 నుంచి మన 46,389 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది. వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ మార్నింగ్ నుంచే క్యూ లైన్లో చాలామంది వచ్చారు. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు a large gathering was there. People, they were in the first hour itself 600 to 700 people had come. At that time and later there were some issues related to EVM machines gurinchi konni issues vachinayi. So manaku vachina report prakaram around 275 BUs ballot units sambandhinchi issues vachinayi. 217 కంట్రోల్ యూనిట్స్, తర్వాత 600 వరకు వీవీప్యాట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. యాజ్ ఐ సెడ్ యస్టర్డే ఆల్సో మన దగ్గర 46,000 పోలింగ్ స్టేషన్కి 20% ఎక్స్ట్రా machines were there. So as and when the problem came, it was removed. And generally, this is a very lesser percentage of BUs and CUs change as compared to last time, because we had all the new machines this time. Second issue was, luckily today many places the weather was not very bad, although we had made arrangements for shades and all those things, but mostly the weather was not very bad. Konni chotla varsham kuda vachindi, but even then we had seen large number of people who have started voting in the morning. ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు బరిలో ఉన్న చోట పందాలు కూడా భారీగానే సాగుతున్నాయి. ఈ విషయంలో టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నట్టు సమాచారం. తర్వాతి స్థానాల్లో నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆలగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నట్టు చెప్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2 వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్లిన 2 నేతలు.
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎన్నికలు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగిన వైనం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటన. పోలింగ్ కేంద్రాల్లో నిన్న ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారని వివరణ. ఎన్నికల అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వెల్లడి. స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటల పాటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా బలగాలు పహారా నిర్వహిస్తాయని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.